వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మీ రోజా. టుడే స్టోరీ బోర్డ్. తెలంగాణలోని ప్రధాన పార్టీల నజరంతా మల్కాజ్గిరి పార్లమెంటుపై పడింది. దేశంలో అతిపెద్ద నియోజకవర్గంగా పేరుగాంచిన మల్కాజ్గిరిలో 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచి తన సత్తా చాటారు. ఆ తర్వాత ఆయన సీఎం కావడంతో ఆ స్థానం కోసం కాంగ్రెస్లో డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనమల కొండారెడ్డి కన్ఫర్మ్ అయినట్టుగా ఓ వార్త రాజకీయ వర్గాల్లో అటు సోషల్ మీడియాలోనూ కోడైకొస్తోంది. ఇక కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు తాజాగా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రేవంత్ రెడ్డి సోదరుడు కొండారెడ్డి పేరు మల్కాజ్గిరి స్థానానికి వినిపిస్తూనే ఉంది. ఇక రేవంత్ రెడ్డి ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబం నుంచి ఎవరు కూడా బరిలోకి దిగరు అని, అయితే బీజేపీ బీఆర్ఎస్ను ఎదుర్కోవాలి అంటే తమ కుటుంబం నుంచే రావాలి అని మరికొందరు నేతలు అంటున్నారట. పైకి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ ఎన్నికల సమయానికి మాత్రం ఎలా ఉంటుందో తెలియదని మరికొందరి వాదన. అయితే ఇప్పటికే మల్కాజ్గిరి టికెట్ కోసం మైనంపల్లి హనుమంతరావు ఆశపడుతూ ఉన్నాడు. తాను ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ ఎంపీగా గెలుస్తానని చెబుతూనే ఉన్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా మల్కాజ్గిరి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నాడు. వీరితో పాటు మరికొందరు సీనియర్లు కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి కాంగ్రెస్ నుంచి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో. మరోవైపు చూసుకుంటే బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ని అధిష్టానం ఫైనల్ చేసింది. ఒక పక్క సీనియర్లు అడ్డుపడ్డప్పటికీ, బండితో విభేదాలు ఉన్నప్పటికీ, సొంత పార్టీ నేతలతో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈటెల మాత్రం పక్కాగా తన వ్యూహం అమలు చేశారు. పంతం నెగ్గించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్కు 2 చోట్ల పార్టీ టికెట్ ఇచ్చింది. అయినా కూడా ఆయన గెలవలేకపోయారు. దీంతో ఆయనకు ఎంపీగా సీట్ రావడం అనేది చాలా కష్టమని అన్నారు. కానీ అధిష్టానం మాత్రం అన్ని ఆలోచించి బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఓడించే సత్తా ఈటెలకే ఉంది అనుకుని టికెట్ ఇచ్చింది. ఈటెల రాజేందర్ పై కొండారెడ్డి పోటీ చేస్తే పోరు మాత్రం రసవత్తరంగా సాగడం ఖాయం. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక గులాబీ పార్టీ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబంలో ఎవరో ఒకరు పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దాదాపుగా మల్కాజ్గిరి సెగ్మెంట్లోని అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాక అన్ని చోట్ల భారీ మెజార్టీలతో గెలిచారు. దీంతో ఈసారి తమకు తప్పకుండా ఛాన్స్ ఉంటుందని అనుకుంటుంది. ఇక మరోవైపు చూసుకుంటే గద్దెనెక్కిన కాంగ్రెస్ అధికార అడ్వాంటేజ్తో గెలవొచ్చని అనుకుంటుంది. ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే గత ఎన్నికల ముందు కూడా 6 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా 1 స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన సుధీర్ రెడ్డి ఆ తర్వాత గులాబీ కండువ కప్పుకున్నాడు. అయితే మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిధిలో అప్పుడు కూడా అందరూ గులాబీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ హస్తం ఒక చోట ఆధిక్యం సాధించింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ అన్ని విధాలా కలిసి వస్తుందని నమ్ముతోంది. మొదటగా అధికారం ఉండడము, ఇచ్చిన హామీలు అమలు చేయడము, ఇటీవల పెరిగిన చేరికలు కలిసి వస్తాయని కాంగ్రెస్ నమ్ముతుంది. ఇంకోవైపు బీజేపీ కూడా ఈటెల వంటి బలమైన నేత కూడా గెలుస్తాడని అనుకుంటుంది. గ్రేటర్లో బలం ఉండటము, మోడీ చరిష్మా, జాతీయవాదము, ఉత్తరాది ఓటర్ల ప్రభావము, ఈటెలకి ఉన్న ఆదరణ కలిసి వస్తుందనేసి బీజేపీ నమ్ముతుంది. ఇక బీఆర్ఎస్ అన్ని చోట్ల వారి నేతలు ఉన్నారు కాబట్టి గెలుస్తామని అనుకుంటుంది. అయితే ఇలా ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. కానీ ఇక్కడే మనం ఒకటి చెప్పవచ్చు, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 3 పార్టీలను బలహీనతలు వెంటాడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు, క్యాడర్ వలస వెళ్లడము, అధికారం దూరం అవడం వంటివి వెంటాడుతూ ఉన్నాయి. ఇక మరోవైపు బీజేపీలోనూ సీటు దక్కని నేతలు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఈటలకు మద్దతు ఇస్తారో లేదో అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇక కాంగ్రెస్ లోనూ సీటు ఆశించేవారు అధికంగా ఉన్నారు. గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇక ప్రధాన పార్టీలన్నీ కాస్త భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అందరూ బలమైన నేతల్ని బరిలోకి దించి గెలుపు సాధించాలని అనుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. దీంతో మల్కాజ్గిరి ఫైట్ ఎంతో ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.